మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతుంటారు, రీమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా అండి. దీంట్లో ఏమన్నా పవన్ గారిది రిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే ఏదన్నా చిన్నది ఉందా దీంట్లో? దీంట్లో ఎక్కడ నెట్ ఉంది దీంట్లో? మీరు అలా డిస్కషన్ లేదు కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి. ఓకే. శ్రీలీల గారు. సార్ రవి గారు చెప్పండి. పుష్పము 5వ తారీఖు వస్తుంది, ఇదో 25th వేస్తున్నారు, చాలా తక్కువ కదా, మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా? 2 సినిమాలకి అంటే మీ 2 సినిమాలు కదా. కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు 3 వీక్స్ అవుతుందండి. 3 వీక్స్ తర్వాత 50% థియేటర్లు 40-30 ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి. దానికి ఈ సినిమాకి కూడా సరిపడా థియేటర్స్ ఉంటాయి. శ్రీలీల గారు, ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీలీల అని చాలా సింపుల్గా పడేదేమో, ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది. మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరండి? ఒక్క నిమిషం, మనం ఒకే టీం అండి. గుడ్ క్వశ్చన్ అట. మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది, అప్పుడే ఆన్ చేశారు. ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో మేము ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నిన్ను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో, అంతేనా? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు, మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అదే ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ ఐవ్ సీన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఒక ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్. సో